హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి 8వ భాగాన్ని వినీతం. సాయంత్రం 6:30 ప్రేమ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆనంది గుడికి వెళ్తుంది. ప్రేమ్ ఫ్రెష్ అయి ఆనంది తన కోసం తీసుకున్న డ్రెస్ వేసుకుని లాంగ్ బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలో చందమామ కోసం గుడికెళ్ళిన తన ప్రాణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శివుని గుడిలో పూజ చేసి గుడిలో కార్తీక దీపాలు వెలిగించి ఇంటికి తిరిగిన ఆనందికి తన 3 ఫ్రెండ్స్ ఎదురవుతారు. ఇంతలో జాను ఆనంది అని పిలుస్తుంది. ఆనంది నవ్వుతూ జాను, అక్కి, ఏ లక్కీ అని వెళ్ళి 3ని హక్ చేసుకుంది. తర్వాత ఎలా ఉన్నారు? నా పెళ్లి తర్వాత మాయమైపోయారు, ఒక కాల్ కూడా చేయలేదు అంది. మాయమైంది మేం కాదు ఆనంది, నువ్వు అంది లక్కీ. ఆనంది అర్థం కానట్లు ఫేస్ పెడుతుంది. అవునే, అసలు నీ పెళ్ళి ఎలా జరిగిందో తెలిస్తే నువ్వేమైపోతావో, అసలు సంతోషంగా ఉన్నావో లేవో అని మేము చాలా బాధపడ్డాం తెలుసా. బాధ ఎందుకే, నా పెళ్ళికి ముందు మీరు అనుకున్న దానికంటే నేను చాలా హ్యాపీగానే ఉన్నానే అంది ఆనంది. ఆనంది, మేమేం చెప్పాలనుకుంటున్నామో నీకు తెలుసా అంది అక్కి. ఆనంది నవ్వుతూ తెలుసు అంది. ముగ్గురు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరే బాయ్, మా ఆయన నా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు, మిమ్మల్ని తర్వాత కలిసి మాట్లాడతానులే అంది ఆనంది. అని గుడి బయటికి రాగానే అక్కడ ఆనంది కారు దగ్గర వెయిట్ చేస్తున్న ఒకరిని చూసి మనసులో, ఏంటి స్వామి ఇది, నా మొగ్గుడిని నేను చూడ్డానికి ఎందుకయ్యా నాకు అడుగడుగున అడ్డంకులు అని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి తర్వాత కారు ఎక్కి స్పీడ్గా తోలుకుంటూ ప్రేమాలయానికి చేరుకుంటుంది. బాల్కనీలో నిల్చున్న ప్రేమ్కి కాల్ వచ్చి లిఫ్ట్ చేసి హలో అని అవతల వ్యక్తి చెప్పింది విని ఆనంది తన ఫ్రెండ్స్తో ఏం మాట్లాడింది. వాట్, వినలేదా ఏంటి? కార్ దగ్గర మరొకరిని కూడా మీట్ అయిందా? ఎవరు? ఏంటి తెలీదా? షెట్ అని కాల్ కట్ చేస్తాడు. మనసులో ఆనందికి నిజం తెలిసిపోయిందా? ఇంతకీ కార్ దగ్గర కలిసిన ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది, మాయా, చారి, సుసి, ప్రేమ్ ఉన్న బాల్కనీలోకి వెళ్తారు. బాల్కనీలో ప్రేమ్ అటు తిరిగి నిల్చొని ఉంటాడు. సుసి ఆంటీ పూజ పళ్ళెం ఆనందికి ఇస్తుంది. మాయ కూడా తనతో పాటు ఒక పళ్ళెంని ఆ పళ్ళెని తెచ్చుకుని ఉంటుంది. ఆనంది ఆకాశంలో అందంగా మెరిసిపోతున్న చందమామని చూసి హారతిచ్చి పూజ చేసి తర్వాత ఆ పళ్ళాన్ని సుశీల తీసుకుని జల్లెడ ఇస్తుంది. అందులో ఆనంది మట్టి దీపం పెట్టి అందులో నుంచి చందమామని చూస్తుంది. మనసులో ఆయనతో నా జీవితం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండేటట్లు ఆశీర్వదించు స్వామి అని కళ్ళు మూసుకుని ప్రార్థించి కళ్ళు తెరిచి చందమామను చూసిన జల్లెడ్ను ప్రేమ్ ఉన్న వైపు తిప్పుతుంది. ప్రేమ్ అటు తిరిగి ఉండడంతో ప్రేమ్ సార్ ఇటు తిరగండి అంటాడు చారి. ప్రేమ్ ఆనంది ముందుకు తిరుగుతాడు హ్యాపీగా. ఆతృతగా చూస్తున్న ఆనంది జల్లెడలో ప్రేమ్ ముఖం చూసి షాక్ అయి వెంటనే కళ్ళు మూసుకొని మనసులో, అమ్మో, నిన్న అతన్ని ఈ డ్రెస్లో చూసినంత మాత్రాన ఇప్పుడు అతన్ని నీ భర్తగా ఊహించుకోవడం తప్పే, మనసు కళ్ళు పెద్దవి చేసి మరీ చూడు నీ డార్లింగ్ని అని నవ్వుకుంటూ కళ్ళు ఎదురుగా అలాగే నిలబడి ఉన్న ప్రేమ్ని మళ్ళీ చూసి నమ్మలేనట్లు చూస్తూ ఉంది ఆనంది. ప్రేమ్ మనసులో ఆనంది రియాక్షన్ చూస్తుంటే తనకి నిజం తెలిసినట్లు తెలియనట్లు అని తనలోని తాను సతమతమవుతూ ఉంటాడు. మాయ కూడా పూజ చేసి చారికి తెలియకుండా చూసేసి కామ్గా సుశీల పక్కన వచ్చి నిల్చుంటుంది. చారి మాత్రం ఆనంది ప్రేమ్ రియాక్షన్ అర్థం కాక అలా చూస్తూ ఉంటాడు. ఆనంది మనసులో, అమ్మూ, నిన్న నీకు వచ్చిన డౌట్ కరెక్టేనే, నీ మనసు నీకు చెబుతున్నా పట్టించుకోకుండా ఎదురుగా వచ్చినా గుర్తుపట్టలేకపోయావు. ఇప్పుడు కూడా నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఆకాశంలో చందమామి నా కళ్ళ ముందు నిలబడ్డాడా లేక ఇది నా భ్రమో అర్థం కావడం లేదు అని స్టన్నై అలాగే చూస్తూ ఉంది. ప్రేమ్ మాత్రం ఆనందినే చూస్తూ ఉన్న ఆలోచనలో పడి ఆనంది మనసులో అనుకుంటున్న మాటలు వినలేదు. ఆనంది ప్రేమ్ని అలాగే చూస్తూ ఉంటే సుశీల వచ్చి భుజంపై చెయ్యి వేసేసరికి తన వైపు చూసి తన చేతికి జల్లెడెచ్చేసి తిరిగి ఎదురుగా ఉన్న ప్రేమ్ని చూస్తుంది. ప్రేమ్ మాత్రం ఆనంది థ్రిల్ చేద్దామనుకుని తనకు వచ్చిన కాలు వల్ల కన్ఫ్యూజ్లో ఉన్నాడు. కానీ ప్రేమ్ ఆనంది కళ్ళలోకి చూస్తున్నాడు. తన కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర, కళ్ళు ఆర్పకుండా ప్రేమ్నే చాలా ప్రేమగా అపురూపంగా చూస్తుంది. అది చూసిన ప్రేమ్ ఆనంది అంటూ ముందుకి అడుగు వేయబోతుండగా ఆనంది ఎమోషనల్ అవుతూ ఫాస్టింగ్ వల్ల కళ్ళు తిరిగినట్లు అనిపించి పడిపోబోతుంటే ప్రేమ్ వెళ్ళి పట్టుకుంటాడు. ప్రేమ్ కౌగిల్లో ఉన్న ఆనంది ప్రేమ్నే చూస్తూ ఉంది. ఆనంది, ఆర్ యు ఓకే అన్నాడు. మ్యామ్, మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉండడం వల్ల కళ్ళు తిరిగినట్లున్నాయి సార్ అంది మాయ. అవును సార్, మేడంని తన రూమ్లోకి తీసుకెళ్ళండి అన్నాడు చారి. వాళ్ళ మాటలకి ప్రేమ్ ఆనంది వైపే చూస్తాడు. ఆనంది నవ్వుతూ ప్రేమ్నే చూస్తూ ఉంది.
ప్రేమ్ ఆనందిని ఎత్తుకుని వెళ్తుంటే చారి కూడా వాళ్ళ వెనకే వెళ్తుంటే మాయా చేయి పట్టుకొని ఆపేస్తుంది. అది చూసిన సుశీల నవ్వుతుంది. ప్రేమ్ ఆనందిని ఎత్తుకుని వెళ్తుంటే ఆనంది ప్రేమ్నే చూస్తూ ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వేసుకుంటుందన్నమాట. తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగన అడగన అతడినే మెలమెల్లగా అంటూ ఈ సాంగ్. ప్రేమ్ ఆనందిని బెడ్పై పడుకోబెట్టి ప్రేమ్ కూడా పక్కనే కూర్చుంటాడు. ఆనంది నవ్వుతూ చూస్తూ ఉంది. ప్రేమ్ అంతలో భోజనం ప్లేట్ తీసుకుని లోపలికి వస్తాడు. ప్రేమ్ని చూస్తూ ఉంది ఆనంది. ప్రేమ్ ఆనంది పక్కన కూర్చుని భోజనం కలిపి ఆనంది నోటి దగ్గర తీసుకెళ్తుంటే ఆనంది అలజడిగా కళల్లో కంగారుగా ప్రేమ్ వైపే చూస్తుంది. ప్రేమ్ నవ్వుతూ తిను అన్నట్లు సైగ చేసేసరికి ఆనంది సిగ్గుపడుతూ తింటూ ఉంది. ప్రేమ్ ఆనందికి భోజనం తినిపించేశాక ఆనందిని చూసి చిన్నగా స్మైల్ చేస్తాడు. ఆనంది కూడా నవ్వుతూ ఉంటుంది. ప్లేట్ పక్కన పెట్టి ఆనంది అని చెంపపై చేయి పెట్టి నువ్వు రెస్ట్ తీసుకో, గుడ్ నైట్ అని పైకి లేచి వెళ్ళబోతుంటే ఆనంది ప్రేమ్ చేయి పట్టుకుంటుంది. ప్రేమ్ వెనక్కి తిరిగి తన చేయి పట్టుకున్న ఆనంది వైపే చూస్తున్నాడు. ఆనంది నవ్వుతూ నేను తిన్నానుగా, మీరు తినండి, మీరు కూడా ఫాస్టింగ్ ఉన్నారుగా నా కోసం, సో తిన్న తర్వాతే పడుకోండి అంది. ప్రేమ్ నవ్వుతూ సరే ఆనంది అని వెళ్ళిపోతుంటే ఏవండి అని ప్రేమగా పిలుస్తుంది ఆనంది. ప్రేమ్ ఆగిపోతాడు. తిరిగి ఆనంది వైపు ఏంటి అన్నట్లు చూస్తాడు. ఆనంది లేచి ప్రేమ్ దగ్గరికి వెళ్ళి నిలబడి ప్రేమ్ బుగ్గపై ముద్దు పెడుతుంది. ప్రేమ్ షాక్ అవుతాడు. ఆనంది నవ్వుతూ గుడ్ నైట్ శ్రీవారు అని చెప్తుంది. ప్రేమ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆనంది నవ్వుతూ వెళ్ళి బెడ్పై పడుకొని లవ్ ప్రేమ్, లవ్ యూ సో మచ్ అని పడుకుంటుంది. ప్రేమ్ మాయా చారి ఇంట్లో వాళ్ళతో డిన్నర్ చేస్తూ ఉంటాడు. ప్రేమ్ అన్నం తింటున్నాడనే మాటే కానీ ఈ లోకంలో లేడు. ప్రేమ్ను అన్నం తింటున్న విధానం చూస్తున్న చారికి డౌట్ వచ్చి మాయాతో ఏమైంది సార్కి అని సైగ చేస్తాడు. ఏమో అన్నట్లు ఫేస్ పెడుతుంది మాయ. సార్ ముద్దపప్పు అని ఆగిపోతాడు చారి. ప్రేమ్ కంగారుగా ముద్ద ముద్ద వద్దు అంటాడు టంగ్ స్లిప్ అయి. అందరూ ఆశ్చర్యంగా ప్రేమ్ వైపే చూస్తారు. సార్ ఈ ముద్దపప్పు వేసుకోండి అంటే ముద్దునా అంటారేంటండి, ఒకవేళ మేడం గారు ఏమైనా ముద్దు పెట్టారా ఏంటి అన్నాడు చారి. మాయా కోపంగా చారిని చేతికిచ్చింది. అబ్బా అని మాయ వైపే చూస్తాడు చారి. నోరు మూసుకొని ఉండలేవా అంది. ప్రేమ్ డిన్నర్ చేస్తున్న వాళ్ళందరి వైపే చూస్తాడు. ప్రేమ్ కోపంగా చారి అని చేయి కడిగేసుకుంటుంటే అదేంటి మధ్యలో అలా కడిగేశారు సార్ అన్నాడు చారి. అన్నం సరిగా తినకుండా చేయి కడిగేశావేంటనన్నా అంది సుశీల. చాలు పిన్ని అని లేచి వెళ్ళిపోతాడు ప్రేమ్. మాయా కోపంగా అంతా నీ వల్లే, ప్రేమ్ సార్ తినకుండా వెళ్ళిపోయాడు అంది. ఇది మరీ బాగుంది, సార్ మేడంకి ముద్దలు పెడితే మేడం సార్కి ముద్దులిచ్చినట్లుంది, అందుకే కడుపు నిండిపోయిందని వెళ్ళిపోయారు, మధ్యలో నేనేం చేశాను అన్నాడు. ప్రేమ్ తన గదిలోకి వెళ్ళి బెడ్పై పడుకొని ఆనంది ముద్దు పెట్టిందే తలుచుకొని తనలోని తను నవ్వుకుంటూ పక్కకు తిరిగేసరికి ఆనంది వన్ సైడ్గా తల కింద చేతితో ప్రేమ్నే చూస్తూ ఉంటుంది. ప్రేమ్ ఆనంది ఉన్నట్లు ఊహించుకుంటున్నాడు. ప్రేమ్ షాక్ అయి పైకి లేచి కూర్చొని ఆనంది నువ్వేంటి ఇక్కడ, ఇంకా నిద్రపోలేదా అంటాడు. ఆనంది పైకి లేచి కూర్చొని మీపై కోపంతో నిద్ర రావడం లేదు. ప్రేమ్ కంగారుగా నాపై కోపమా, ఎందుకు, ఏమైంది? నేను ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్తే నాకు రిప్లై ఇవ్వకుండా వచ్చేసరిగా అని బొంగుముద్దు పెట్టుకుంది. రిప్లైనా అంటే అన్నాడు. అమూల్ బేబీలా మాట్లాడకండి, మీకు తెలీదా ఏం చేయాలో అంటే. ఆనంది నువ్వు అలా సడన్గా ముద్దు పెట్టేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాకుండా వచ్చేసాను. అయితే నిజంగా మీకేం తెలీదా అని ప్రేమ్ మీదకి వెళ్తూ ఉంది. అది అది అంటూ వెనక్కి జరుగుతుంటాడు. ఆనంది ప్రేమ్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ప్రేమ్ పెదాలపైకి తన పెదాలు తీసుకుని వెళ్తూ ముద్దు పెడుతుండగా నో అంటాడు. అంతే, తన కళ్ళ ముందున్న ఆనంది మాయమైపోయింది. ప్రేమ్ అది చూసి హో ఇదంతా భ్రమ, ఇంకా నిజం అనుకున్నానే. ఉఫ్ ప్రేమ్ ఇది టూ మచ్ రా, ఒక ముద్దుకి ఇలా అయిపోతే ఎలా రా అనుకుని తర్వాత పడుకుని నిద్రపోతాడు. మార్నింగ్ అయింది. ప్రేమ్ బెడ్రూమ్లో ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన డ్రెస్ వేసుకుని అద్దం ముందు నిలబడి హెయిర్ సరి చేసుకుంటూ బెడ్పై ఉన్న తన షర్ట్పై హాఫ్ జాకెట్ తీసుకుని తొడుక్కుంటూ డోర్ వైపు చూడగానే ఆనంది శారీలో తలకు టవల్తో పాపిట్లో కుంకుమతో చేతిలో కాఫీ కప్ పట్టుకుని నిలబడి ప్రేమ్ వైపే కొంటిగా చూస్తుంటే ఆనంది కళ్ళలోకి చూసిన ప్రేమ్ బాణం గుచ్చుకున్నట్లు గుండెపై చేయి పెట్టుకుంటాడు. ఆనంది నవ్వుతూ ప్రేమ్ ముందుకొచ్చి గుడ్ మార్నింగ్ శ్రీవారు అని తన చేతిలోని కప్ టీపాయ్ పై పెట్టి
ప్రేమ్ జాకెట్ గుండీలు పెడుతూ మధ్య మధ్యలో ప్రేమ్ని చూస్తూ సిగ్గుపడుతూ ప్రేమ్ గుండెపై తలపెట్టి కళ్ళు మూసుకొని అలానే ఉండిపోతుంది. ప్రేమ్కి ఆనంది అంత దగ్గరగా వచ్చేసరికి గుండె వేగం పెరిగిపోయింది. మనసులో దేవుడా నన్ను కాపాడవయ్యా అని అనుకుంటుండగా చారి డబేల్మని డోర్ తెరుచుకుంటూ సార్ రెడీ అయ్యారా అంటూ లోపలికొచ్చి ప్రేమ్ ఆనందిని చూసి అయ్యో సారీ సార్ పొరపాటుగా వచ్చేసాను అంటూ తిరిగి వెళ్ళిపోతుంటే ప్రేమ్ గట్టిగా చారీ అని మనసులో థ్యాంక్స్ రా బాబు వచ్చినందుకు, ఇప్పుడు ఎలాగైనా తప్పించుకోవాలి. వెంటనే వెనక్కి తిరిగి హా సార్ చెప్పండి అన్నాడు. ప్రేమ్ చారీ అని అంటుండగా మీరు ఆగండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు తెలుసు, నేను చెప్తాను అని చారీ అంటుంది ఆనంది. చారీ నవ్వుతూ చెప్పండి మేడం, నీకు బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఎడారిలో ఇసుక అమ్ముకుని మొఖము నువ్వును అంది. చారీ కళ్ళు నోరు వెళ్ళబెడితే ప్రేమ్ అయితే షాక్ అయ్యాడు. అరే బెడ్రూమ్లోకి వచ్చే ముందు నాక్ చేయాలని తెలీదా? ఐస్లాండ్లో ఐస్ అమ్ముకునేవాడిలా ఆ ఫేస్ చూడు, మొగుడు పిల్లలు ఉంటే రూమ్లోకి పర్మిషన్ అడగకుండా అలా లోపలికి వచ్చేస్తారా అంది. చారీ బాధగా భయం కలిపి మేడం అంటాడు. హా ఏంటి ఏంటి చెప్పు. ఇది సార్ రూమ్ కదా అని ఆనంది కోపంగా అంటే ఇది మీ సార్ రూమ్ మాత్రమేనా, నా రూమ్ కాదా? మీ సారు నా భర్త చారీ, నేను ఈ రూమ్లో ఉండనని ఎలా అనుకుంటాం? అది కాదు మేడం. ఏది కాదు? ఏది కాదు? ప్రేమ్ వైపు తిరిగి ఇదంతా మీ వల్లే జరిగింది అని బొంగుమూత పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది. నేనేం చేశాను అనుకున్నాడు ప్రేమ్. సారీ సార్, ఇదంతా నా వల్లే జరిగింది, ఐఎమ్ రియల్లీ సారీ సార్ అని ఫీల్ అవుతూ బయటికి వెళ్ళిపోతాడు చారీ కూడా. అదేమో మీ వల్లే అంతా జరిగిందని వెళ్ళిపోయింది, వీడేమో నా వల్లే అంతా జరిగిందని సారీ చెప్పి వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందబ్బా వీళ్ళిద్దరి వల్ల, నాకు పిచ్చెక్కేలా ఉందే అని రెడీ అయి సుశీల పెట్టిన టిఫిన్ తిని ఆఫీస్కి జంప్ అయిపోతాడు. ఆఫీస్లో ప్రేమ్ తన క్యాబిన్లో చైర్లో కూర్చుని ఒక చేత్తో మొబైల్లో ఆనంది పిక్స్ చూస్తూ మరో చేత్తో పెన్ని వేల మధ్యలో తిప్పుతూ మనసులో ఆనంది వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసింది, వాళ్ళు నిజం చెప్పారో లేదో తెలీదా? ఆనంది నన్ను చూసినప్పుడు నుంచి నన్ను ఏం అడగకపోయినా చాలా ప్రేమగా మూవ్ అవుతుంది. అసలు ఆనంది మనసులో ఏముంది తెలుసుకోవాలంటే ఎలా? ఏం చేస్తే ఆనంది మనసులో ఏముందో తెలుసుకోవచ్చు అని ఆలోచిస్తుండగా ప్రేమ్కి కాల్ వస్తుంది. పరధ్యానంగా లిఫ్ట్ చేసి హలో అన్నాడు. హలో క్రిష్ ఎలా ఉన్నావు అంది ఆనంది. ప్రేమ్ షాక్ అయి మొబైల్ని చూసి మనసులో ఈ నెంబర్ చేసిందంటే క్రిష్ అయినా నాతో మాట్లాడడానికి ఎస్ క్రిష్గా మాట్లాడి తన మనసులో ఏముందో కనుక్కోవాలని. ఆనంది చెప్పు. క్రిష్ ఏంటి సైలెంట్ అయిపోయావు, బిజీగా ఉన్నావా? లేదా ఆనంది, నేను ఫ్రీగానే ఉన్నాను చెప్పు. మీ ఆయన నువ్వు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మీ ఆయన్ని చూడలేదన్నావుగా, ఇంతకీ చూసావా లేక చూడ్డానికి ఇంకా ట్రయల్స్ వేస్తూనే ఉన్నావా? ఆనంది సిగ్గుపడుతూ అది 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 అంటున్నావంటే ఆనంది కొంపదీసి నువ్వు సిగ్గుపడుతున్నావా ఏంటి అన్నాడు ప్రేమ్. ఆనంది బొంగుమూత పెట్టుకొని ఏ నేను ఆడపిల్లని కాదా, సిగ్గుపడకూడదా అంది. ప్రేమ్ నవ్వుతాడు. చాలు ఇక ఆపు క్రిష్, నవ్వా వెంట చంపేస్తాను అంది. సారీ చెప్పు. ఓకే. రాత్రి ప్రేమ్ చూడడం గురించి చెప్తుంది. చందమామ వెలుగులో చందమామ లాంటి నీ హస్బెండ్ని చూశాను అంటావు. అవును క్రిష్, ఆయన ఎంత అందంగా హ్యాండ్సమ్గా ఉన్నారో తెలుసా? నేనైతే ఊహించలేదు అంత హ్యాండ్సమ్గా ఉన్న హస్బెండ్ వస్తాడు నా లైఫ్లో కానీ. అబ్బో మరి అంత హ్యాండ్సమ్గా ఉంటాడా అని అడిగాడు ప్రేమ్. అంతా ఇంత కాదు, నువ్వు ఒకసారి ఆయన్ని చూస్తే కుళ్ళుకొని చచ్చిపోతావు. అబ్బాయిలే అసూయ పడేలా అమ్మాయిల గుండె కొల్లు కొట్టేలా ఉంటాడు నా శ్రీవారు. ప్రేమ్ సిగ్గుపడుతూ అయితే లవ్లో పడిపోయావంటావే, అంటే నీ ఉద్దేశం ఏంటి క్రిష్? ఏముంది, బోల్డ్ అంతా ఆస్తుంది, దానికి అందం చదువు అన్నిట్లో నీకంటే ఎక్కువే కదా, అందుకే లవ్లో పడిపోయావా అంటున్నాను. ఆనంది కోపంగా క్రిష్ అంది. అరే కోపం ఎందుకు ఆనంది, నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? నువ్వేమనుకుంటున్నావు క్రిష్ నా గురించి? అందం ఆస్తి చూసి ప్రేమించే అంత చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావా? నా ఉద్దేశం అది కాదానంది. అమ్మాయిలు కోరుకునే క్వాలిటీస్ అన్నీ నీ హస్బెండ్లో ఉన్నాయన్నావు కదా, అందుకే అలా అన్నాను. అమ్మాయిల ఆస్తి అందం చూసే ప్రేమిస్తారని ఎలా అనుకుంటావు క్రిష్? అమ్మాయిలకు కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఏదో కొందరు అమ్మాయిల వల్ల అందరూ అలాగే ఉంటారని అనుకుంటే ఎలా? మీరు అందమైన అమ్మాయిని చూడగానే లవ్ అంటారు, కానీ అమ్మాయిలు టైం తీసుకుంటారు ఓకే చెప్పడానికి. మీకు డబ్బు ఉందా, అందం ఉందా, చదువు ఉందా అని ఆలోచించి డిసైడ్ అవ్వడానికి అని మీరు అనుకుంటారు, కానీ అమ్మాయిలు మీ మనసులో తన స్థానం ఎంత పదిలమో అని ఆలోచిస్తారు.
మీరు అనుకోవచ్చు మేము త్వరగా ప్రేమించేస్తాం, మీరెందుకు టైం తీసుకుంటారని. మీ ప్రేమ స్టార్టింగ్ అయితే మా ప్రేమ ఎండింగ్ వరకు కనుక, మీరిచ్చే ప్రేమని తిరిగి 100 రెట్లు చేసి మీకు మేమిస్తాం కనుక. అమ్మాయిలు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవచ్చు, కానీ మీరు మీ గుండెల్లో ఆ అమ్మాయికి సమాధి చేస్తే ఆ అమ్మాయి తనని తానే సమాధి చేసుకుంటుంది. అయినా ఆ అబ్బాయి తోడు లేకుండా ఆ అమ్మాయి జీవించగలదు, కానీ అదే అమ్మాయి తోడు లేకుండా అబ్బాయిలు జీవించగలరా? అమ్మగా కొంతకాలం అయితే భారీగా శాశ్వతంగా మీ జీవితం అయిపోతాం క్రిష్ అంది. అప్పటికే ప్రేమ్ కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. నువ్వు అన్నావుగా నీ భర్త హ్యాండ్సమ్గా ఉంటాడు కాబట్టి ప్రేమలో పడ్డావా అని. ఆయన చూడకుండానే ప్రేమించాను. ఆయన కాకుండా మా డాడీని చూసిన అబ్బాయి నా మెడలో తాళి కట్టింటే నేను కూడా నా ప్రేమని నన్ను నా గుండెల్లో సమాధి చేసేదాన్నేమో అంది ఆనంది. ప్రేమ్ షాక్ అయి, వాట్ ఆనంది, నువ్వేం చెప్తున్నావు అంటే, నీ మెడలో తాళి కట్టింది ఆయన మా డాడీ, మా ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయి కాదు. అండ్ నేను మా ఆయన్ని చూడకుండానే 3 ఇయర్స్గా ప్రేమిస్తున్నాను అంది. ప్రేమ్కైతే బుర్ర తిరిగిపోతుంది ఆనంద్ ఇచ్చిన ట్విస్ట్కి. నేను ప్రేమించిన ఆయనే నా భర్తగా వస్తాడని అనుకోలేదు. ఇంతవరకు ఎవరికీ తెలియంది, ఆయనకి కూడా నేను చెప్పనిది నీకే ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ క్రిష్ అంది ఆనంది. ప్రేమ్ ఫీల్ అవుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.